కొన్నిసార్లు ప్రార్థన జీవితంలో అయిపోతా. లూకాసు వార్త 18 ఒక మాట రాస్తుంది, మనుషులు విసుగక ఏం చేయాలి? ప్రార్థించాలని. నేను అడుగుతాను, మొదటి బాణం ప్రార్థించాం, రెండోది ప్రార్థించాం, 50% ప్రార్థించాం, ఇంకొక 50% టైంలో మనం ఏం చేస్తాం తెలుసా? యాస్టకు వచ్చింది ప్రార్థన, ఊరికే ప్రార్థన అంటే ఏమవుతున్నాయి? ఏం కదలలే. ఇంకా పరిస్థితులు ఏమవుతున్నాయి? విషతులేం మారుతుంది. చూడండి, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్నవని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక విధవరాలు ఉందట, ఒక దుర్మార్గం దగ్గరికి వెళ్ళండి. వాడు న్యాయాధిపతే కానీ దుర్మార్గుడు, అన్యాయస్తుడు. వాని దగ్గరికి వెళ్ళి డైలీ మొరపెట్టుకుంటుందంట. ఎంత డైలీ మొరపెట్టుకుందంటే, నా భాషలో చెప్తాను, ఏమనుకోకండి, సిగ్గు లేకుండా ప్రార్థన చేయాలి. నా వెనకాల చెప్తారా? చెప్పండి బ్రదర్, చెప్పట్లే. ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి? సిగ్గు లేకుండా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనలో సిగ్గు లేకుండా ప్రార్థన చేస్తే ప్రజలందరూ గణపరుచుతాడు, దేవుడు జవాబు దయచేయను గాక. ప్రేయర్లో సిగ్గు వద్దండి. అమ్మో ప్రేయర్ చేసి ఏం వస్తలేదు, ఏం రావట్లేదు జవాబు, ఎన్ని రోజులు చేయాలి. ఇంకా కొంతమంది ఉంటారు కుటుంబంలో, ప్రార్థన పరులు ఉంటే వాళ్ళని వచ్చి పక్కన వచ్చి జోరీగా ఉంటారు, పెద్ద చేసినవుతి ఏమైంది 2025 5th మంత్ కూడా అయిపోయింది, వాళ్ళకి చెప్పాలి 3 arrows అయినాయి రా, ఇంకొక 3 కొట్టిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆపుతా, రిజల్ట్ వచ్చేదాకా ఆపను. ఒక మాట నాకు ఇష్టం, హోషేయ భక్తుడు అంటాడు, యాకోబట చూడండి, ఇశ్రాయేలు యొక్క రథముల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? యెహోయాషు ఇశ్రాయేల్ రథములు చెప్తే, మరి ఇశ్రాయేల్ అనే వ్యక్తి ఎట్లా ఇశ్రాయేల్ అయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడండి? గాలికి అయ్యాడా? యాకోబు ఇశ్రాయేల్గా? హోషేయ భక్తుడు అంటాడు, మగ సిరి గలవాడై దేవునితో ఏం చేశాడు? పోరాడి గెలిచాడు. అది వాళ్ళు అంటారు కదా, నా మొగతనం చూపిస్తాను, అది చూపిస్తా, నా రేంజ్ తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నా ఫ్యామిలీ. ఎవరికి నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి అవసరం? నీ రేంజ్ ప్రార్థనలో చూపి, మోకాల మీద చూపి. దానియేలు రేంజ్ ఏందో మోకాల మీద చూపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రేంజ్ ఏంటో మోకాల మీద చూపించారు. రాజులు వచ్చి ముందు నిలబడ్డారు. అది రేంజ్ అంటే. ప్రార్థనలో నిలబడి చూపించు. ఏమని? యెహోవాతో దేవునితో ఏం చేశాడంట? పోరాడి మగసిరి గలవాడై దేవునితో పోరాడి ఏం చేశాడు? గెలిచాడట. అరే, హీ ఫాట్ విత్ గాడ్, రెజిల్ విత్ గాడ్. ఏమన్నా తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, గట్టి చెప్పండి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను. అట్లా పోరాడు దేవునితో. నా కుటుంబాన్ని రక్షిస్తే తప్ప నేను విడిచిపెట్టాను ప్రభువా, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టాను ప్రభువా, వాగ్దానం 100 నెరవేర్పు కన్నారా చూచేదాకా నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభువా అని దేవునితో పెనుగులాడు. రెజిల్ విత్ గాడ్. దేవునికి ఇష్టం అలాంటి యుద్ధం అంటే. దేవునికి ఇష్టం. ఆ యుద్ధంలో తొడగొట్టినారని వసిలిపోయింది, అది వేరే స్టోరీ. గాయాలు అవుతాయి కానీ విడిచిపెట్టలే. తొడగొట్టినారని వసిలినా సరే విడిచిపెట్టని ప్రభువాన్ని పట్టుకున్నాడు. బీ ఏ వారియర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేయి నీ బిడ్డల గురించి, నీ గురించి విడిచిపెట్టను ప్రభా, పోరాడతా నీతోనే. నువ్వు ఆశీర్విస్తే తప్ప నేను నిన్ను విడిచి పెట్టను. డోంట్ క్విట్ అబ్రప్ట్లీ. గొప్ప వాగ్దానం పొందుకున్నాడు, అన్వయించుకోవడం ఆరంభించాడు. అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు ఆ వాగ్దానాన్ని చివరికి అద్భుతమైన రీతిలో చూడండి, ఆ మాటలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తూ చివరికి ఒక మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నాం. మనకు వాగ్దానం గెలవాలి అంటే హెబ్రీ 6:12 త్వరగా చదువుదాం. హెబ్రీ 6:12 చదువుదాం. హీబ్రూ 6:12 అలాగే హెబ్రీ 10:35 ఈ రెండు చదివేసి ముగిస్తాం. హెబ్రీ 6:12 మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదముట్టు వరకు కనుపరచవలను. ఏది ఉండాలి? ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్యాషన్. 10:35 హెబ్రీ 10:35 ఈ మాట చదువుకొని, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏం విడిచిపెట్టద్దండి? ధైర్యం విడిచిపెట్టదు. 50%లో ధైర్యం విడిచిపెట్టద్దు, 20%లో ధైర్యం విడిచిపెట్టద్దు. దేవుడు వాగ్దాన ఫలం నెరవేర్చేదాకా డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ధైర్యాన్ని దయచేసి విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆసక్తి విడిచిపెట్టడానికి వీలు లేదు. విశ్వాసం విడిచిపెట్టడానికి వీలు లేదు. ప్రార్థన విడిచిపెట్టడానికి వీలు లేదు. డోంట్ బీ ఎ క్విటర్. క్విట్టర్స్ ఆర్ నెవర్ విన్నర్స్ అండ్ విన్నర్స్ ఆర్ నెవర్ క్విట్టర్స్. గెలిచే వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టరు, విడిచిపెట్టే వాళ్ళు ఎప్పుడు గెలవరు. రాసి పెట్టుకు ఎక్కడన్నా. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడా? ప్రభా, నీతో పెనుగులాడతావు ప్రభా, ఐ వాంట్ టు రెసిల్ విత్ యూ. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇలాంటి ఎలీషా చనిపోయాడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20 వచనం చదువుదామా? అద్భుతం.